హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజు. జన్మాష్టమి పురస్కరించుకొని నేను మీతో ఒక స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, కృష్ణుడు నెమలి పింఛాన్ని తన శిరస్సుపై ఎందుకు ధరిస్తాడు అని. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. దానిలో ఎంత నిజముందో నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. అది ఏమిటంటే, శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉంటాడు. అందుకని దిష్టి తగలకుండా యశోదమ్మ నెమలి పింఛాన్ని శిరస్సుపై పెడుతుందని అంటుంటారు. అలాగే దుష్ట గ్రహాల నుండి కాపాడడానికి కూడా పెడుతుందని చాలామంది అంటుంటారు. ఇంకో స్టోరీ కూడా ఉంది. అది ఏమిటంటే, నెమలి కూడా శ్రీకృష్ణులాగా పవిత్రమైనదని శ్రీకృష్ణుని నమ్మకం. అందుకని శిరస్సుపై ధరిస్తుంటాడు. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు ఉంటారు. వాళ్ళందరూ శ్రీకృష్ణుని భార్యలని అందరి భావన. కానీ వాళ్ళు శ్రీకృష్ణునికి స్నేహితురాళ్ళు మాత్రమే. వాళ్ళతో ఆడాడు పాడాడు. వాళ్ళ మధ్యన ఉన్నది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. అలానే నెమలి కూడా మగ నెమలితో కలవకుండానే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మగ నెమలి పురి విప్పి నాట్యం ఆడేటప్పుడు కంట నుండి వచ్చిన నీటిని తాగి ఆడనెమలి సంతాన ప్రాప్తి పొందుతుంది. అంత పవిత్రమైనది నెమలి కాబట్టే శ్రీకృష్ణుడు నెమలికను శిరస్సుపై ధరిస్తాడని కొన్ని స్టోరీస్లో చెప్తుంటే విని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకేమైనా ఇలాంటి స్టోరీస్ తెలుసుంటే కామెంట్లో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.